అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను సంతోషి. ఎంప్లాయీస్ ఫెడరేషన్స్ వర్సెస్ ప్రొడ్యూసర్స్ చర్చ ఇంకా జరుగుతూనే ఉంది. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇది రెండో రోజు సమ్మె అనమాట. ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కార్మికులు 30% వేతన పెంచాలని చెప్పేసి ఆల్రెడీ డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఇప్పటి నుంచే కాదు, 2-3 నెలల నుంచి జరుగుతుంది ఈ డిస్కషన్. కాకపోతే ఈ వేతన పెంపు గురించి ఎవరు ఏమీ మాట్లాడకపోవడంతో వాళ్ళు సమ్మెకి అనేది దిగారనమాట. సో 2 రోజులు అవుతుంది. 2 రోజులు కూడా షూటింగ్స్కి దేనికి వెళ్ళలేదు. సో దీని గురించి ఏంటంటే ఫిలిం ఛాంబర్లో, తెలంగాణ ఫిలిం ఛాంబర్లో వచ్చేసరికి ఒక భేటీ అనేది, అంటే ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అలాగే ఫిలిం ఛాంబర్లో ఉన్న ప్రముఖులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక భేటీ అయ్యారు. సో వీళ్ళకి పెంపుదల ఉందా లేదా అని చెప్పేసి దీని గురించి భేటీ అయ్యి నిర్ణయాలు అనేది తీసుకుంటున్నారనమాట. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, సో ఫెడరేషన్ వాళ్ళకి మద్దతుగా 30% పెంచుతారా లేదా అని చెప్పేసి సో మనం తెలుసుకోవాల్సి ఉంది. సో మనమే అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఆల్రెడీ రెండో రోజు సమ్మె జరుగుతుంది. 30% వేతనాలు పెంచమని చెప్పేసి కార్మికులు అంటున్నారు. దీని మీద ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తున్నారు అసలు? అంటే డెఫినెట్గా సమ్మె అయితే జరగట్లేదమ్మా. వాళ్ళు బేసికల్లీ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నాం, ఇద్దరు సమస్య సానుకూలంగా పరిష్కరించుకోవడానికి ట్రై చేస్తే తర్వాత లేబర్ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళింది. లేబర్ కమిషనర్ గారు ఏంటంటే మీరు సాల్వ్ చేసుకోగలిగితే సాల్వ్ చేసుకోండి అన్నారు. మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకున్నాం. మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో 30% పెంచితేనే మేము చేస్తాం, లేకపోతే చెయ్యం. మీరు విధి విధానాలు, బాంబేలో ఉన్న విధి విధానాలు, మద్రాసు అంటే ఇవాళ మెట్రో సిటీస్లో బాంబే హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ. హయ్యెస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీలో కూడా ఇలా ఉంది అనే పరిస్థితిలో దాని విధి విధానాలు కూడా మనం తీసుకుందామంటే మేము ఒప్పుకోము అని చెప్పి నిర్ద్వందంగా చెప్పేశారు. చెబితే మేము అది లేబర్ కమిషనర్ గారికి కూడా చెప్పాం. చెబితే అయితే నేను పరిష్కరిస్తానండి అని చెప్పి మాట్లాడి ఇచ్చేస్తే ఆయన దానిని కూడా ధిక్కరించు, తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ధిక్కరిస్తూ మేము 30% వేతనాలు ఎవరైతే పెంచిస్తారో ఆ ప్రొడ్యూసర్ మాకు ఒక లెటర్ పెట్టుకుంటే ఆ లెటర్కి మేము అనుబంధంగా 30% తీసుకునే మేము కార్మికులు పంపిస్తాం, లేకపోతే పంపము అని చెప్పి అటు లేబర్ కమిషనర్ గారికి గౌరవం ఇవ్వకుండా, ఇటు తెలంగాణ ప్రభుత్వానికి గౌరవం ఇవ్వకుండా ఏకపక్షంగా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగిందమ్మ. ముందుకెళ్ళి ఇవాళ ప్రపంచమే ఎకానమీ సిచ్యువేషన్ బాగా బ్యాడ్గా ఉండి వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్లు చేసిన వాళ్ళే 30,000 జీతాలు, 60,000 జీతాలతో బతుకుతున్న పరిస్థితులు ఇవాళ మనకి చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈవెన్ లేబర్ కమిషన్ మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు 8 అవర్స్ 4 అవర్స్ మళ్ళీ ఇది పెట్టుకున్నా కూడా వాళ్ళ విధి విధానాల కంటే మనం చాలా ఎక్కువ ఇస్తున్నాము. మళ్ళీ అసలు మనది పుట్టింది ఒరిజినల్ చూస్తే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా నుంచి పుట్టింది. ఆ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కంటే కూడా ఎక్కువ వేతనాలు మనం ఇస్తున్నాం. ఇలా ఇస్తున్న పరిస్థితుల్లో ఇవాళ ఇండస్ట్రీ చాలా బ్యాడ్గా ఉంది, చాలా ఇబ్బందిగా ఉంది. నిర్మాతలందరూ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. ఒకళ్ళని అర్థం చేసుకుని ముందుకు వెళ్దామని అనుకుంటాం జరిగింది. అనుకున్న దానికి విరుద్ధంగా వాళ్ళు ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ ఏకపక్ష నిర్ణయంతో ఈ ప్రాబ్లం జరిగింది. ఇప్పుడు 13 యూనియన్లు ఇవాళ లేబర్ కమిషనర్ గారు పిలిచారు. మార్నింగ్ మాది కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళని కూడా కోఆపరేషన్ అడిగాము. వాళ్ళు కోఆపరేషన్ ఇస్తామన్నారు. ఫెడరేషన్ వాళ్ళు ఏమంటున్నారంటే ఆల్రెడీ ఇప్పుడుది కాదు, 2022లో దిల్ రాజు సమక్షంలోనే ఒప్పందం కుదిరింది, కానీ ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే దిల్ రాజు గారి సమక్షంలో ఒప్పందం కుదిరితే మరి అప్పుడు కాగితం ఉండాలి కదమ్మా. మరి అది కాదు కదా మ్యాటరు. ఇప్పుడు దిల్ రాజు గారు 3 సంవత్సరాల క్రితం ఉన్న ఇండస్ట్రీ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. ఇవాళ చాలా దారుణ పరిస్థితి. మీరు గత ఒకప్పుడు ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కంటే రూపాయి ఉంటే ఇక్కడ ₹1 ఉండేది. ఇవాళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా కంటే ఎక్కువ ఉంది. వాళ్ళ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్కువ జీతాలు వస్తున్నాయి. మీకు చాలా వస్తూ ఉండి వాళ్ళ నిర్మాత మాత్రం సర్వనాశనం అయిపోతున్నాడు. నిర్మాతలు ఇవాళ అతి దారుణంగా, నేను అదే చెప్తున్నాను కదా, ఝాన్సీ గారు లాంటి వాళ్ళు చాలామంది నిర్మాతలు వాళ్ళు బాగా ఆర్థికంగా చితికిపోయి చివరికి వృద్ధాశ్రమంలో చేరి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఇచ్చే 5,000 పెన్షన్తో వాళ్ళు బతుకుతున్నారు అని అంటే ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కదా. ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోండి అని చెప్తే అర్థం చేసుకోకుండా ఒక ఏకపక్ష నిర్ణయం వెళ్తూ ఇప్పుడు వాళ్ళ ఛాంబర్ని కాదని, లేకపోతే లేబర్ కమిషన్ కాదని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదని వీళ్ళు ఇలా ముందుకు వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇవాళ 13 మంది వాళ్ళ లేబర్ కమిషన్ గారిని కలుస్తున్నారు కాబట్టి అక్కడ ఎక్కడొక చోట సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం. ఇప్పుడు యూనియన్ కార్డ్ రావాలి అంటే ఒక కార్మికుడికి చాలా కష్టపడి తెచ్చుకుంటున్నాడు. సో ఇప్పుడు మరి కొత్తగా అంటే స్కిల్ డెవలప్మెంట్ తరపున కొత్త వాళ్ళని తీసుకోవడం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మేము పేద కార్మికుడికి ఫేవర్ అమ్మా. 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల రూపాయలతో కార్డు తీసుకుని పని తీసుకునే వాళ్ళు పనికి మాకు ఓకే, కానీ ఈ డబ్బులు లేకపోతే ఆ కార్మికుడు పని చేయకూడదా? ఈ డబ్బులు లేకపోతే ఆ కార్మికుడు వాళ్ళ కుటుంబం అంతా సూసైడ్ చేసుకుని చచ్చిపోవాలా? కాదు కదా.
వాళ్ళకు ఉపాధి కల్పించాలి. వాళ్ళకు ఉపాధి కల్పించడంలో, పేద కార్మికులకు ఉపాధి కల్పించడంలో ఛాంబర్ ఆఫ్ కౌన్సిల్ ఇప్పుడు ఉంటాయమ్మా. ఇది కేవలం పేద కార్మికుల కోసం. ఈ పేద కార్మికుల్లో స్కిల్ ఉండాలి, బోల్డ్ మంది ఉండాలి. నేను కరోనా టైంలో మాస్కు, శానిటైజరు, క్యాష్ కూడా పంచితే వేలాది మంది వచ్చారు. వేలాది మంది వస్తే ఈ యూనియన్లో లేని మెంబర్లు చాలా స్కిల్ ఉండాలి, చాలామంది ఉన్నారు. వాళ్ళకి పని లేకపోవడం అనేది తప్పు. మనకు మేడే అంటే ప్రపంచ కార్మికుల దినోత్సవం, అది ప్రపంచంలో ఉన్న కార్మికులందరూ బాగుండాలి. ఆ విధానంలో ఇవాళ డబ్బులు లేకపోతే 5 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల డబ్బులు లేవు కదా అని వాళ్ళకి పని కల్పించకుండా మేము మాత్రమే బతకాలి, మీరు ఎవరు బతకూడదు, మీరు పేదవాళ్ళు, మీరు బతికే అర్హత మీకు లేదు అని ఈ ధనికులు చెబుతారా? ఇది తప్పు. ఇది పెత్తందారి లక్షణాలు. ఇది మోనోపలి యాంగిల్లో ఏకపక్షంగా ఉంది. ఇది కరెక్ట్ కాదమ్మా. పేద కార్మికులు బతకాలి. కార్మికులు, నిర్మాత అందరూ ఒక కుటుంబంలాగా అనుకుంటున్నాం. ఆ కుటుంబంలాగా ఎన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది దీర్ఘకాలికంగా జరిగే పనే అమ్మా. అది ఏది సమస్య పరిష్కారమైనా అది జరుగుతూనే ఉంటుంది. సో ఇలా ఉంటూ ముందుకెళ్ళే పరిస్థితిలో ఉన్నాం. అంటే సార్ ఇప్పుడు షూటింగ్లు కూడా చాలా మటుకు ఆగిపోయాయని చెప్పేసి అని అంటున్నారు. సో నిర్మాతలకి మరి నష్టం వచ్చే అవకాశం ఉంది కదా? అమ్మ అంటే నిర్మాతలకి ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, ఇబ్బందిలో ఉంది. ఈ ఇబ్బంది ఇక అంత దారుణమైన ఇబ్బంది అనిపిస్తలేదమ్మా. ఇప్పుడు నీళ్ళల్లో దూకిన తర్వాత నీళ్ళల్లో దూకారు, ఈత కొడతాం ప్రాబ్లం అంటే బతకడానికి ఈత కొట్టాలి కదమ్మా. సో ఆ ఈత కొడతంలో వచ్చే చిన్న చిన్న సమస్యలను డెఫినెట్గా పరిష్కరిస్తూ శాశ్వతంగా దీనికంటే ఇప్పుడు సమస్యలు ఉన్నాయి కదా అని ఈ సమస్యలతో భావితరాలకు మనం ఇండస్ట్రీని అప్పచెప్పలేం కదా. సమస్యలు క్లియర్ చేసి వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళ భావితరాలకు సమస్యలు లేకుండా అప్పచెప్తారమ్మా. ఇప్పుడు వాళ్ళు అడిగినట్టు 30% కాకుండా ఎంతో కొంత పెంచి ఇచ్చే అవకాశం ఉందండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా ఒకటి తెలుసుకోండి అమ్మా, బాధలో ఉంటే విన్ సిచ్యుయేషన్లో ఒక కుటుంబంలో అందరూ అర్థం చేసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ధనిక కార్మికులు మాత్రమే బతకాలి అని అనుకునే తప్పమ్మా. పేద కార్మికులను బతికించాలమ్మా. ఆ పేద కార్మికులను బతికించడానికి సమాజంలో ప్రతి వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏదైతే స్కిల్ డెవలప్మెంటు ఓళ్ళల్లో వాళ్ళకి అంతవరకే కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి వెళ్ళాలని చెప్పి ఏదైతే అనుకుంటున్నారో ఆ వెళ్ళే కార్యక్రమంలో డెఫినెట్గా భారత ప్రభుత్వం తీసుకునే దానిలో డెఫినెట్గా పరిశ్రమ కూడా తోడ్పాటు అందిస్తుంది. ఆ తోడ్పాటుతో ముందుకెళ్తాం. అంటే ఫైనల్గా ప్రొడ్యూసర్స్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు సార్? అంటే ఆల్రెడీ ఈరోజు సబ్మిట్ జరిగింది. సమ్యం కాదమ్మా. అదే వాళ్ళు 30% అంటున్నారు, మేము 30% ఇవ్వలేని పొజిషను మాకు. యాక్చువల్గా మాకు చిన్న ప్రొడ్యూసర్లు, మధ్యతరగతి ప్రొడ్యూసర్లు వీళ్ళు ఏంటంటే అసలు 25% తగ్గించండి, చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని చెప్పి అన్నా మేము ఏదో నచ్చచెప్పి ముందుకు వెళ్తున్నామమ్మా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే ఏదో ఒక సమస్యకి దీనికి సాల్వేషన్ వాళ్ళు కూడా మంచి అర్థం చేసుకుని, అందరం ఇబ్బందుల్లో ఉండాలని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ముందుకు వస్తారని కోరుకుని అంతా ప్రశాంతంగా సినిమాలు తీసుకుంటూ వెళ్ళి సినిమాలన్నీ హిట్లు అయ్యి ఇటు ప్రొడ్యూసర్ ఇబ్బంది పడకుండా, కార్మికులు ఇబ్బంది పడకుండా అందరం బాగుండేటట్టు చూడాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకోవాలి. కానీ మిగతా వాళ్ళు ఎవరు నాశనం అయిపోయినా మేము మాత్రమే బాగుండాలి అని అనుకుని తప్పమ్మా. థ్యాంక్ యూ. సో ఇదండి ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగే ప్రొడ్యూసర్స్ చర్చ కొలికి వచ్చేలా ఉందని చెప్పేసి ప్రసన్న కుమార్ గారు అయితే చెప్తున్నారు. సో ఆల్రెడీ రెండో రోజు సమ్మె జరుగుతుంది, చర్చలు కూడా జరుగుతున్నాయి. ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా చర్చలు జరుగుతున్నాయి అనమాట. సో మొత్తానికి ఏంటి అనేది ఈరోజు రెండో రోజు అసలు వేతనాలు పెంచుతారా లేదా అని చెప్పేసి క్లారిటీ రావడానికి ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి సో ఫైనల్గా ఒక కొలికి వస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తామని చెప్తున్నారు. సో ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ సమ్మిట్ అయితే జరిగింది. సో అందులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దాన్ని బట్టి సో ప్రసన్న కుమార్ గారు అయితే చెప్పారు మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో ఇంకా ఇది ఒక 2-3 రోజులు జరిగే అవకాశం ఉంది ఈ చర్చలు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ముందు ఏం జరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.